అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మనకి టైలరింగ్ క్లాసెస్కి బోర్డు కొందామని అయితే బజార్కి వచ్చాను ఫ్రెండ్స్. చిన్న సైజ్ బోర్డే తీసుకుంటున్నానండి, సరిపోతుంది. మళ్ళీ పెద్ద సైజ్ అయినా మనం ఓన్లీ కొలతలే కదా రాసేది, అందుకని చిన్న సైజ్ బ్లౌజ్ తీసుకున్నాను. అక్కడే ఓమన్ అయితే ఒక అక్షరం రాశానండి. బజార్కి వెళ్ళి అయితే బోర్డు తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్. ఈ బోర్డు టైలరింగ్ క్లాసెస్ అండి. త్వరలో టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. కొద్దిగా గిరాకీ బట్టలు అనేది అర్జెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి గిరాకీ అనేది ఎంత ఉందో మీకైతే చూపిస్తానండి. ఇవైతే ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో రెండు చేయాలండి. ఇవి పొద్దునే చేయాల్సిందండి ఈ వీడియో, కానీ మా బాబు అయితే మధ్యాహ్నం ఈ ఎండకి బాగా ఇబ్బంది పెట్టాడండి, అందుకని వీడియో అయితే చేయలేకపోయాను. ఇంక ఇంట్లో పని చేసుకొని బాబుని చూసుకునేళ్ళకి సరిపోయింది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే ఇది కటింగ్ స్టిచ్చింగ్ రెండు వీడియో అయితే చేయాలండి. టైం చూడండి ఫ్రెండ్స్, 10:30 అవుతుంది. ఇంకా ఇవి గిరాకేనండి, అవన్నీ గిరాకే, ఇవన్నీ గిరాకే. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ గిరాకీ బట్టలేనండి. ఇవన్నీ గుట్ట అయితే కస్టమర్లకు అందియాలి. మా పిల్లలు అయితే చిన్న కూలర్ పెట్టుకొని పడుకున్నారు ఫ్రెండ్స్. ఈ గిరాకీ అయితే ఈ రోజే వచ్చిందండి. ఈ బ్లౌజ్ సరే చూపిస్తానండి. ఇదో శారీ అండి. ఇవి 3 బ్లౌజ్ పీసులు. ఈ బ్లౌజ్ 6 నెలలు క్రితం నేను కుట్టిందేనండి. ఈ ఆంటీ అయితే వైజాగ్ లో ఉంటారు, వీళ్ళ అమ్మాయి అయితే ఇక్కడ ఉంటారండి. వాళ్ళు 6 months బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బ్లౌజ్ అయితే నా దగ్గర కుట్టించుకుందండి. ఇదే బ్లౌజ్ వాళ్ళు ఉండే చోట మెజర్మెంట్కి ఇస్తే సేమ్ ఇలా అయితే కుట్టట్లేదంట. మళ్ళీ వాళ్ళ కూతురుతో అయితే ఇక్కడికి పంపించిందండి, కుట్టి పంపిమని. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి బట్టలన్నీ కుట్టిస్తే అక్కడికి వైజాగ్ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే పంపించింది ఫ్రెండ్స్. మన కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా పర్ఫెక్ట్ ఉండిద్దండి. మళ్ళీ ఇంకొక గిరాక్ కూడా వచ్చింది, చూపిస్తానండి ఫ్రెండ్స్. ఇంకొక చీర అండి. ఈ చీరకైతే అక్క డిజైన్ పెట్టముంది, డిజైన్ అయితే పెట్టి కుట్టాలండి. ఈ బ్లౌజ్ మనం కుట్టిందే. ఎప్పుడైనా లైనింగ్ బ్లౌజ్ కి లైనింగ్ బ్లౌజ్ కొలత తీసుకోవాలండి. ప్లెయిన్ బ్లౌజులకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది కొలత తీసుకుంటే కట్ అయ్యి బాగా కుదురుతాయండి. ఈ ప్లెయిన్ బ్లౌజ్ కూడా నేను కుట్టిందేనండి. దీని కొలత ప్రకారం అయితే 3 బ్లౌజులు కుట్టమని ఇచ్చారు అక్క. ఇప్పుడు ఈ బ్లౌజులు ఉన్నాయి కదండి, వీళ్ళ మమ్మీ ఇవన్నమాట. ఈ అక్క అయితే ఇక్కడే ఉంది ఫ్రెండ్స్, గోదావరికర్లో. వీళ్ళ అమ్మగారు మాత్రం వైజాగ్ లో ఉంటారండి. ఒక బ్లౌజ్ తిప్పినందుకు ఆమెకు నచ్చి అయితే ఇంత దూరం పంపించింది ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకోండి కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఎలా ఉంటుందో. ఒకటి ఫ్రెండ్స్, నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతున్నాను మెల్లమెల్లగా, కానీ ఎక్కువైతే చూడలేదండి. స్కిప్ చేసుకుంటా చూస్తే ఎప్పుడు కానీ అర్థం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కసారి వీడియో అనేది చూసి కుట్టేయాలంటే ప్రతి ఒక్కరు కుట్టగలుగుతారు కదండి. ఒకసారి చూస్తేనే అది మనకు వచ్చేసేది. అయితే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కుడతారు కదా, మరి ఎందుకు కుట్టలేకపోతున్నారు? ఒక్కసారి చూస్తే ఏది కూడా రాదండి. మనకి పర్ఫెక్ట్ కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా రావాలని అంటే ఓపిక తోటి ముందు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారా ఏంది అనేది మనం చూడగలగాలి. 1కి 10 సార్లు చూస్తేనే అది మనకు వచ్చిద్దండి. వచ్చిన తర్వాత ఎలాగో ఈజీగానే ఉండిద్ది. టైలరింగ్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయండి, చూడండి, ప్రతి ఒక్కటి చూడండి. ఏది కటింగ్ ఈజీ అనిపిస్తుందో ఆ మెథడ్ ప్రకారం పోండి. అంతేగాని ఏదో ఒక ఛానలే చూడాలి, 4 ఛానల్ చూస్తే బ్రెయిన్ వెజిటేబుల్ కిచిడి అయ్యిద్ది అని ఒకటే ఛానల్ ఫాలో అవ్వండి అని ఫాలో అయితే ఎలా వచ్చింది చెప్పండి. ఇప్పుడు నేనున్నానండి, బ్లౌజ్ కటింగ్ మీరు నమ్మినా నమ్మకపోయినా నా ఓన్ టాలెంట్ తో బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఫామ్ లో ఉందేంటి, బోట్ నెక్ కటింగ్, ఇవి పఫ్ హ్యాండ్స్, బాహుబలి హ్యాండ్స్,
రఫుల్ హ్యాండ్స్ ఇలాంటివన్నీ యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను నేను కూడా. పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఏ యూట్యూబ్ లో చూసి అయితే నేర్చుకోలేదండి. అది మాత్రం నా ఓన్ గా నా కటింగ్ వేరే ఉంటది. మీరు గమనించండి, ఆర్మ్స్ పై నుంచి పెడతారు కొలత అనేది, కానీ నేను అసలు ఆ కొలత పెట్టను, సంక పొడుగు పెడతా. ఆ సంక పొడుగులోనే ఆర్మ్ లూజ్ అనేది తీస్తాను. ఫ్రెండ్స్, నేను వేసుకునే బ్లౌజులు ఇప్పుడు నేను చేసే వీడియోల్లో నేను వేసుకునే బ్లౌజులు మీరు గమనిస్తూనే ఉన్నారండి. ఎక్కడన్నా బ్లౌజు కొంచెం మిస్టేక్ లా కనపడితే మీరు నన్ను అడగదు ఫ్రెండ్స్. ఒకసారి అయితే నా బ్లౌజ్ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఒకసారి నా బ్లౌజ్ అయితే చూడండి. ఎక్కడన్నా కొంచెం ముడత వచ్చినట్టు కానీ నెక్కు కొంచెం అటు ఇటు అయినట్టు కానీ మీకు ఎక్కడన్నా కనపడుతుందా అండి? ఫ్రంట్ కూడా అంతే ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉండిద్దండి. ఫ్రంట్ చూపిస్తే బాగోదు కదా, అందుకని చూపించలేదు. కొన్ని బ్లౌజులు ఫ్రంట్ భాగాలు అనేది ఇట్లా జారిపోయినట్లు కుడతారండి. ఇన్నర్స్ వేసుకొని అడ్జస్ట్ అవుతూ ఉంటారు. నేను చెప్పే కటింగ్ అయినా నేను చెప్పే స్టిచ్చింగ్ అయినా ఎలాంటి ఇన్నర్ కూడా యూజ్ చేసుకో అవసరమే లేదండి. అంత ఫిట్టింగ్ అనేది మనం ఎప్పుడైతే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉండిద్దో మన శారీ కూడా నీట్ గా కనపడిద్ది అని చూసే వాళ్ళకి. ఫ్రెండ్స్, నాకు ఇంకొక చిన్న డౌట్ అండి. ఆర్మ్ రౌండ్ స్కేలు ఎల్ స్కేల్ లేకపోతే బ్లౌజ్ కటింగ్ రాదా అండి? అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎల్ స్కేలు ఆర్మ్ రౌండ్ స్కేలు ఉండవు కదా. అంటే ఉన్నోళ్ళు అవి ఉపయోగించి కటింగ్ అనేది చేసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు చదువుకొని వాళ్ళు ఉంటారండి. అంతెందుకు, నాకు కూడా చదువులేదు ఫ్రెండ్స్. 8th క్లాస్ 2 నెలలు చదివానండి. 2 నెలల తర్వాత సార్ కొట్టాడని చెప్పి స్కూల్ మానేశాను. 7th క్లాస్ హాలిడేస్ లో ఇంకా మా ఇంటికాడ పిన్ని టైలరింగ్ చేసే పిన్ ఉంది అన్నాను కదా, ఆమె దగ్గర ఉప్సులు వేసుకుంటా ఆమె చేసే కటింగ్ గమనించుకుంటా. ఇంకొక పిన్ అండి, జయలక్ష్మి పిన్ అని ఇంకొక ఆమె ఉంటుంది. అంటే పేర్లతో సహా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నా వీడియోస్ వాళ్ళు కూడా చూస్తున్నారు కదా, నా గురించే చెప్తుందని వాళ్ళు కూడా అనుకుంటారు కదా ఫ్రెండ్స్, అంతని చెప్తున్నాను. జయలక్ష్మి పిన్ని దగ్గర రెండేడికి మిషన్ తీసుకున్నాను. ఈ లక్ష్మి పిన్ని దగ్గర ఉక్సులు కాజాలంతా ఆమె కటింగ్ గమనించానండి. కానీ ఆమె చేసే కటింగ్ నేను చేసే కటింగ్ ఒకటైతే కాదు ఫ్రెండ్స్. గమనించాను, నా స్టైల్లో నేను మార్చుకోగలిగాను. ఇలా 7th క్లాస్ హాలిడేస్ లోనే సొంతంగా కుట్లేయడం, ఫాళ్ళు కొట్టడం అలాంటివి నేర్చుకుంటా ఇక్కడ దాకా వచ్చానండి. కాకపోతే ఇప్పుడు నేను యూట్యూబ్ లో ఏం చూస్తున్నాను, బ్లౌజ్ కటింగ్ ఇవైతే చూడలేదు కదా. రఫుల్ హ్యాండ్స్ ఇలాంటి బోట్ నెక్ అంటే ఈ మధ్య కాలంలో వచ్చిందండి. అప్పుడు నేను కుట్టేటప్పుడు అయితే బోట్ నెక్లు ఈ కనీసానికి డబ్బా స్క్వేర్ నెక్ పెట్టించుకోవడానికి కూడా ఆలోచించేవాళ్ళండి. ఒక వెనక బుక్స్లు పెట్టించుకోవాలన్నా స్క్వేర్ నెక్ పెట్టించుకోవాలన్నా అంటే అదొక సిగ్గుగా కొద్దిగా ఫీల్ అయ్యేవాళ్ళండి. పల్లెటూరులు అంతే కదా ఫ్రెండ్స్, ఎక్కువ రౌండ్ నెక్ కుట్టించుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. ఈ మధ్య కాలంలో వచ్చిన డిజైన్లు కదండి. ఇప్పుడు ఈ డిజైన్లు యూట్యూబ్ లో చూడకపోతే రావు, అవన్నీ నేను చూసి చెప్పాల్సిందే. కానీ బ్లౌజ్ కటింగ్ మాత్రం నా సొంత కటింగ్ అండి. నేను చాలా మీకు అర్థమయ్యేటట్టు బోటు కూడా తీసుకున్నందుకే ఫ్రెండ్స్, బోటు మీద ఫస్ట్ బ్లౌజ్ కొలతలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అది అనేది మనం తెలుసుకోగలిగితే ఎవరికైనా వాళ్ళు కొలత బ్లౌజ్ ఇచ్చినా ఇకపోయినా మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేయొచ్చండి. రౌండ్ నెక్ బ్లౌజ్ లో ఎన్ని రకాలు ఉంటాయండి? ఒక రౌండ్ ఇప్పుడు కట్ చేసేది అదే ఉంటది. నేను చెప్పే మాటలు మార్చి మార్చి చెప్తున్నాను అనుకోండి, మీకు ఎన్ని రోజులకు వస్తుందండి బ్లౌజ్ కటింగ్? ఇన్ని మెథడ్లు ఉండవండి. చంక దగ్గర లూజ్ రావడం, చెస్ట్ దగ్గర లూజ్ రావడం, నడుము దగ్గర ముడతలు రావడం, మనం చేసే కటింగ్ అనేది పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి ఫ్రెండ్స్? ఒక బ్లౌజ్ కి ఒక బ్లౌజు ఇలా తేడాలుగా వస్తా ఉంటే ఎన్ని రోజులు నేర్చుకున్నా టైలరింగ్ అనేది రాదండి. ఏదన్నా నేర్చుకోవాలంటే సింపుల్ మెథడ్ లోనే పోవాలండి. ఒక రౌండ్ నెక్ అంటే వేరే మోడల్స్ కోసం మార్చి చెప్పడంలో ఏం లేదండి. కానీ మనం కట్ చేసే రౌండ్ నెక్ బ్లౌజు 100 మెథడ్లు అయితే ఉండవండి. నాకు అనిపించింది నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ కట్ చేస్తున్నాను, కుడుతున్నాను, అన్ని నాకు తెలుసు అండి. ఏ మనిషికి ఎంత సైజు పెట్టాలి, ఎంత నెక్ పెట్టాలి, ఎలా కుట్టాలి ఏంది అన్నది అన్ని నాకు అర్థమవుతాయండి. నాకు అనిపించింది ఒక రౌండ్ నెక్ బ్లౌజ్ కి చంక దగ్గర ముడత వస్తే ఎలా కట్ చేయాలా, చెస్ట్ దగ్గర లూజ్ వస్తే ఎలా కట్ చేయాలా, అరే ఏంది అసలు అనిపించిద్దండి ఫ్రెండ్స్. ఒక్కటి బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ నేర్చుకోండి, మిగిలిన ఆటోమేటిక్ గా
ఇది వస్తే అవి కూడా ఈజీగా వచ్చేస్తాయండి. అంతేగాని ఒక బ్లౌజ్ కటింగ్ లోనే ఒక 100 మెథడ్లు అయితే ఉండవండి. కొన్ని కొలతలు మాత్రమే ఉంటాయి, కొన్ని సైజెస్ మాత్రమే ఉంటాయి. ఆ సైజెస్ ఎలా కట్ చేసుకోవాలి, ఆ కొలతలు ఎలా పెట్టుకోవాలి, ఒక బ్లౌజ్ కటింగ్ ఇప్పుడు ఒక సన్నగా ఉన్న మనిషి, ఒక మీడియం సైజ్ ఉన్న మనిషి, అలాగే లావు ఉన్నామే, ఇంతేనండి. ఈ కొలతలు తెలుసుకోగలిగితే చాలా ఈజీ అంటే ఈజీగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు, స్టిచ్చింగ్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మొన్న కటింగ్ వీడియో 38 సైజు బ్లౌజ్ కటింగ్ ఒకటి, 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఒకటి చెప్పానండి. కానీ అది ఎట్లా అంటే స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారండి. స్కిప్ చేసుకుంటూ చూస్తే ఎలా వచ్చింది చెప్పండి ఫ్రెండ్స్. ఆ రెండిట్లో చెప్పింది కూడా నేను పర్ఫెక్ట్ కటింగ్ చెప్పానండి. ఇప్పుడు నేను కస్టమర్ బ్లౌజ్ కుడతానే కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళు వేసుకున్న ఫోటోనే కదా మీకు పోస్ట్ చేస్తుంది. కొంచెం అటు ఇటు మిస్టేక్ అయింది అనుకోండి, అంత పర్ఫెక్ట్ గా ఫోటో అనేది ఎలా వస్తుందండి. నేను మీకు చూపించడం కోసం ఏదో నా బ్లౌజుల మీద లేకపోతే ఏదన్నా వేస్ట్ క్లాత్ల మీద అట్లయితే కుట్టి చూపించలేదు కదా. డైరెక్ట్ కస్టమర్ బ్లౌజ్ తీసుకొని ఆ కటింగ్ అనేది మీకు చూపిస్తున్నాను, స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తున్నాను. అలాగే వాళ్ళు వేసుకున్న పిక్ కూడా మీకు నేను పెట్టే ప్రతి వీడియో కొంచెం స్కిప్ చేయకుండా చివరి వారికి చూడగలిగితే, అలాగే 2-3 సార్లు చూసి అర్థం చేసుకోగలిగితే, టైలరింగ్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్, అన్ని చూడండి. చూసుకుంటా ఏది ఈజీగా ఉంది, ఏదైతే మనకు అర్థం అవుతుంది అనే దాన్ని గమనించుకుంటూ కటింగ్ అనేది చేసుకోండి, స్టిచ్చింగ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. త్వరలో అయితే రేపటి నుంచి అయితే స్టార్ట్ చేయండి. కొద్దిగా గిరాకీ అయితే ఉంది, అర్జెంట్ ఉంది. అలాగే కంప్యూటర్ వర్క్ కూడా కొద్ది బ్లౌజులు వచ్చున్నాయి, కొద్దిగా అవన్నీ క్లియర్ చేసుకొని, ఉగాది కూడా దగ్గరలో ఉంది కదా ఫ్రెండ్స్, కొద్దిగా ఇంట్లో పనులు అవి కూడా ఉంటాయి కదా. ఇంకా తర్వాత నుంచి టైలరింగ్ క్లాసెస్ అన్ని స్టార్ట్ చేస్తానండి. అస్సలు టైలరింగ్ గురించి తెలియని వాళ్ళకు కూడా మన వీడియో చూస్తే టైలరింగ్ అనేది వచ్చిందండి. అంత ఓపికతోటి మీకు అర్థమయ్యేలాగా నేను వీడియోస్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చూసేది చూడండి మీ ఇష్టం అండి, దానికైతే నేనేం చేయలేను కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చిన్న పాప బ్లౌజ్ కటింగ్ వీడియో ప్లస్ స్టిచ్చింగ్ వీడియో అవి కూడా చేస్తానండి. ఆ వీడియోలు కూడా చూసేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.